అదే నేను చెప్తాను, మన పొలైట్నెస్ ఇస్ వాట్ మేక్స్ దెమ్ అట్లీస్ట్ మనం చేసినా చెయ్యకపోయినా మీరు మాట్లాడే తీరు, మీరు వాళ్ళది చెప్పేది వినడం తీరు, దట్ మేక్స్ దెమ్ హ్యాపీ దట్ దెర్ ఇస్ సమ్ వన్ ఫర్ దెమ్ అనేసి వాళ్ళు హ్యాపీగా వెళ్తారు అప్పుడు. ట్రూ, దట్ ఈస్ వాట్ ఐ ఆల్వేస్ డూ. హైదరాబాద్ లో కూడా, తెలంగాణలో చాలా టూరిజం ప్లేసెస్ ఉన్నాయి. ఇంకా వాటిని గుర్తించి వాటిని చాలా మార్చాల్సిన అవసరం ఉంది. డెఫినెట్లీ అదే నేను చెప్తున్నాను కదా, వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దట్ నౌ. ఫస్ట్ మీరు అన్నట్టు మేము ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ కూడా వన్స్ ఇవన్నీ కూడా ఇమర్జ్ అయిపోయాయి కాబట్టి ఇవన్నీ ఫస్ట్ మేము సెటప్ చేసుకుని ఇప్పుడు దాన్ని బట్టి పాపులేషన్ ప్రకారం వీ హ్యావ్ టు ఫస్ట్ వర్క్ ఆన్ దాట్. ఇప్పుడు జిహెచ్ఎంసీ నుంచి మీరంతా టూర్ కి వెళ్తున్నట్టున్నారు, ఎందుకు వెళ్తున్నారు? ఇట్స్ యూజువలీ స్టడీ టూర్ అనేసి ఎవ్రీ ఇయర్ వీ గో. ఇప్పుడు లాస్ట్ టైం ఐ సెడ్ వి టేక్ ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాం ఆ సిటీ. వై ఆర్ దే గెట్టింగ్ నంబర్ 1 ఆల్ ద టైమ్? ఇండోర్ సిటీ ఎందుకు? మోస్ట్ క్లీనెస్ట్ సిటీ ఎందుకు? వీ హ్యావ్ టు సీ వాట్ ఆర్ దే డూయింగ్, వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం ఏం చెయ్యట్లేదు. దేర్ సర్టన్ థింగ్స్ దట్ వీ వాంట్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్. ఇప్పుడు మూసీ ప్రాజెక్ట్ చేస్తున్నాం కాబట్టి వీ వాంట్ టు గో అండ్ సీ సబర్మతి రివర్. సో వీ వాంట్ టు గో అండ్ సీ అసలు అది ఎట్లా వస్తుంది, సిటీ లోపల నుంచి వెళ్తుంది కాబట్టి ఇక్కడ మూసీ కూడా అదే విధంగా ఉంటుంది కాబట్టి హౌ డు వీ వర్క్ ఆన్ దట్, ఎట్లా, హౌ. So this is why every year oka city we choose and go అండి. అవును, కానీ హుస్సేన్ సాగర్ ని ప్రక్షాళన చేయాలని ఎన్నో ఏళ్లుగా ప్రయత్నం జరుగుతూనే ఉంది. కానీ ప్రతి వినాయక చవితికి మళ్ళీ తీసుకొచ్చి అన్ని అందులో పడేస్తారు, మళ్ళీ అది సైకిల్ నడుస్తూనే ఉంది. ఇలాగా సెంటిమెంట్ కదా అంజలి గారు. ఇప్పుడు నేనే ఉన్నాను ఇక్కడ. ఎవ్రీ ఇయర్ వి ఆల్సో థింక్ వినాయకుళ్ళది కోర్ట్ ఒకటి ఆర్డర్ ఇస్తుంది, బట్ సెంటిమెంట్స్ ఇక్కడ మనం దెబ్బతీయలేము. సో వీ హ్యావ్ టు వెరీ సెన్సిటివ్ కదండి. yes, వెరీ వెరీ సెన్సిటివ్. ఇంకా మా లాంటి వాళ్ళు ఈ చైర్ మీద కూర్చొని ఇటు నుంచి వినాలి, ఇటు నుంచి వినాలి. సో అందుకనే వీ హ్యావ్ టు రెస్పెక్ట్ టు ఎవ్రీబడీ సెంటిమెంట్స్, అండ్ అట్లనే అవుతుంది ఎవ్రీ ఇయర్ కూడా. రైట్. యా. కానీ ఇప్పుడు హైదరాబాద్ స్మార్ట్ సిటీ అని అంటున్నారు. మీ ఉద్దేశ ప్రకారం నిజంగానే స్మార్ట్ సిటీ హైదరాబాద్ అంటే? తప్పకుండా. వై డూ యూ థింక్ ఇట్స్ నాట్? వై డూ యూ థింక్ ఇట్స్ నాట్? ఐ రియలీ థింక్ ఇట్స్ స్మార్ట్. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే బెంగళూరు కానివ్వండి, బాంబే కానీ అన్ని ఇంకా కొంచెం స్టాగ్నేషన్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ లాట్ ఆఫ్ ఐటీ హబ్సే కానివ్వండి, అసలు ఎక్కడ చూసినా సరే దెర్ ఇస్ డెవలప్మెంట్, ఎక్కడ చూసినా సరే దెర్ ఇస్ డెవలప్మెంట్. సో ఐ రియలీ ఫీల్, అండ్ దెన్ లాట్ ఆఫ్ పీపుల్ వాంట్ టు కమ్ అండ్ సెటిల్ డౌన్ ఇన్ హైదరాబాద్. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కమ్. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం నియోపాలిస్ వరకు కూడా ఇట్ హ్యాస్ స్ప్రెడ్. అండ్ I really think, yes. RRR కి మార్కింగ్ చేసుకున్నారు ఆల్రెడీ అని అన్నారు. అంటే ఈ ఇయర్ 2026 లోకి వచ్చాం మనం. ఇప్పుడు ఈ ఇయర్ ఏమైనా వర్క్స్ జరిగే అవకాశం ఉందండి? యాజ్ పర్ యువర్ నాలెడ్జ్, ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇట్? That I think more of administrative side. I don't want to comment on that now. I understand. Yes. Right. కానీ అంటే ఇప్పుడు చాలా మంది అనుకునేది ఏంటంటే హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ అయ్యే అవకాశం ఉందని చాలా రూమర్స్ వస్తున్నాయి బయట. Again, no comments because I do not know about it. And నేను కూడా విన్నాను కానీ, but as such I don't think so. I really do not want to comment on that because I do not know about it. ఎస్పెషల్లీ చెత్తకి రీసైకిల్ చేసే ఒక వ్యవస్థ ఉంది, బట్ కానీ మన హైదరాబాద్ లో చాలా తక్కువ చూస్తున్నాం మనం. అది యాక్చువల్లీ దీని మీద ఏమన్నా మీరు ఆలోచించారా? లేదు అంజలి గారు, we have primary collection ఏదైతే ఆటో పిక్ చేస్తుంది, దెన్ సెకండరీ కలెక్షన్ లో వేర్ ఆ చెత్త ఆటో అన్ని అక్కడికి తీసుకెళ్లి దే క్రష్ ఆల్ దట్, అదంతా ప్లాస్టిక్ అవన్నీ సెగ్రిగేట్ చేసేస్తారు. సెగ్రిగేట్ చేశాక ఫైనల్ ప్రోడక్ట్ గోస్ టు జవహర్ నగర్ లోపల. జవహర్ నగర్ లో మనకు చాలా పెద్ద ప్లాంట్ ఉంది. ఇన్ఫాక్ట్ వీ హ్యావ్ అనదర్ ప్లాంట్ ఆల్సో, ప్యారా నగర్ లోపల ఇంకొక ప్లాంట్ కూడా ఉంది, అది కూడా రెడీ అవుతుంది. సో ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీ ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడు అక్కడ జవహర్ నగర్ లో ఇట్స్ కమ్ టు అ పాయింట్ వేర్ ఇంకా అంటే దానికన్నా ఎక్కువ వేయలేము అనేసి, బికాస్ పీపుల్ ఆర్ కంప్లైనింగ్. సో వీఆర్ కమింగ్ అప్ విత్ అనదర్ అట్లాంటిదే సైట్ ఇంకొకటి పెట్టి ఐ థింక్ అక్కడ ప్రాపరే అవుతుంది. బట్ ఏం చేస్తున్నారంటే కొన్నిటి దగ్గర లేపకుండానే, ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్స్ రావాలి, వెహికల్స్ పాడైపోతాయి, ఈ రోజు చెత్త లేపలేదు. సో ఇమాజిన్ ఈ రోజు చెత్త డే టు డే ఆల్మోస్ట్ 7,000 tons పోతున్నాయి ఎవ్రీ డే మా చెత్త ఇక్కడ నుంచి, హైదరాబాద్ సిటీ నుంచి. ఇంకా ఒక్కరోజు చెత్త, ఒక్కరోజు వెహికల్స్ వాళ్ళు స్ట్రైక్ లో ఉన్నారనుకోండి, ఇమాజిన్ నెక్స్ట్ డే టు పిక్ అప్ దట్. సో దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. బట్ వీఆర్ స్ట్రీమ్ లైనింగ్
దీస్ పీపుల్. కమిషనర్ గారు కానివ్వండి, నేను కానివ్వండి, సిట్టింగ్ అండ్ స్పీకింగ్ టు ఆల్ దీస్ మా శానిటేషన్ వాళ్ళతో పెట్టుకుని వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ అండ్ ఐ థింక్ ఇట్ విల్ సెటిల్ డౌన్. అయితే ఇప్పుడు మీ టర్మ్ అయ్యే లోపల నేను ఖచ్చితంగా ఇవి చేయాలి అనుకున్న పాయింట్స్ అని ఉన్నాయండి? ఐ థింక్ అన్ని చేసేసామేమో అనిపిస్తుంది. ఇంకా దెర్ ఇస్ నథింగ్ దట్ అంటే ఇప్పుడు చూడండి వాట్ ఐ కెన్ సే, ఇప్పుడు నేను ఖచ్చితంగా ఇది చెయ్యాలి అని నేనైతే ఇప్పుడు వీవ్ డన్ ప్రిటీ మచ్ ఎవ్రీథింగ్. నాకు ఇదే అనిపిస్తుంది, అంటే అదొక్కటే నాకు బాధ అనిపిస్తుంది. రైనీ సీజన్ లో నేను రాత్రి పూట ఏ మేయర్ కూడా రాత్రి 1 గంట 2 గంటలకు కాల్ రాగానే వెళ్ళకూడదు, బికాస్ దర్ ఇస్ వాటర్ స్టాగ్నేషన్ ఉండకూడదు అన్న ఒక బాధ అదైతే ఉండిపోతుంది. సో ఈ స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ phase 2 తీసుకుంటే లాట్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్ విల్ గో డౌన్ అని అనిపిస్తుంది. మీరు అన్నట్టు దట్ సిస్టమ్ హెస్ బీన్ దేర్ ఫర్ లాస్ట్ 40-50 years. సో ఇట్ విల్ టేక్ టైమ్. బట్ నాకు అదొక్కటే అనిపిస్తుంది, అయ్యో అది చేస్తే బాగుంటది అని అనిపిస్తుంది. రియలీ ఐ డోంట్ వాంట్ ఎనీ మేయర్ టు వేకప్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ ఆర్ ఎనీబడి. పాపం కార్పొరేటర్స్ కూడా ఎంత వర్క్ చేస్తారు. దేర్ ఆల్, వర్షం పడిందంటే దేర్ ఆల్ అవే. ఇన్ఫాక్ట్ మై ఎంటైర్ స్టాఫ్ జిహెచ్ఎంసీ సో అలర్ట్. మా కంట్రోల్ రూమ్ కానివ్వండి, ఇప్పుడు ఈవీడిఎం కూడా ఉంది మాకు, మా కమిషనర్ గారు కానీ, ఆల్ ఆఫ్ నిద్ర లేని రాత్రులు ఉంటాయండి మాకు ఆ టైంలో. We don't sleep. I understand. వర్షం మేము వెదర్ ఫోర్కాస్ట్ వినగానే we don't even sleep. మీకు అనిపిస్తుంది మేయర్ ఇక్కడ కూర్చుని ఆమెకేంటి అక్కడ కూర్చుని చూస్తూ ఉంటుంది. బట్ నో, వీఆర్ ఆన్ ద ఫీల్డ్, విల్ బి జస్ట్ వెయిటింగ్ బికాస్ వీ డోంట్ వాంట్ ఎనీ ట్రబుల్. అక్కడ సాల్వ్ చేయాలా అన్నదే మా ఒక ఇది. రైట్. ఇప్పుడు ఏదైతే మీరు ఇక్కడ ప్రజావాణి నిర్వహిస్తున్నారో అందులో వాళ్ళ పబ్లిక్ ఒపీనియన్ వాళ్ళంతా మీరు తీసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుందండి? ఇమీడియట్ గా, ఇన్ఫాక్ట్ ఇమీడియట్ గా ఆల్ ద డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూర్చుని ఉంటారు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కూర్చుంటారు, కమిషనర్ గారు ఉంటారు, నేను ఉంటాను, టౌన్ ప్లానింగ్ అందరూ ఉంటారు. సో పీపుల్ దే కెన్ జస్ట్ వాక్ ఇన్, వాళ్ళ గ్రీవియన్స్ ఇస్తారు, ఇమీడియట్ గా వి అటాచ్ దెమ్ టు ద కన్సర్న్డ్ ఆఫీసర్. వాళ్ళతో ఫాలో అప్ అయ్యి దే గివ్ us the ఇది కూడా. రైట్. అంటే యాజ్ ఎ మేయర్ గా మీ టాప్ ప్రయారిటీస్ ఏంటి అంటే ఏం చెప్తారు? టాప్ ప్రయారిటీస్ అంటే చూడండి, ఎంప్లాయీస్ ఫస్ట్ థింగ్ ఇస్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై ఎంప్లాయీస్. వాళ్ళని మంచిగా చూసుకుంటాను, రేపు నా వర్క్ అవుతుంది కాబట్టి అది దట్ ఈస్ మై టాప్ ప్రయారిటీ. అందరితో కూడా మంచిగా ఉండాలి. అండ్ ఐ హ్యావ్ టు లిసన్ టు దెమ్. చాలా మంది, బికాస్ ఇట్స్ అ బిగ్ వాస్ట్ ఏరియా, సో అంటే ప్రాబ్లం లేనోడు లేరండి, విన్నారా ఎంప్లాయీస్ లోపల. సో దే కమ్ టు యూ. మీరు వాళ్ళ మాటలు విని వాళ్ళకి ఏదైనా చేస్తేనే దే విల్ వర్క్ ఫర్ యూ అన్నట్టు ఉంటుంది. అండ్ ఇంకా టాప్ ప్రయారిటీస్ ఏముంటాయని అన్ని టాప్ ప్రయారిటీసే అనిపిస్తుంది నాకు. ఇది చేస్తే అది చేయలేదేమో, అది చేస్తే ఇది చేయలేదేమో. సో ఐ ఫీల్ ఎవ్రీథింగ్ ఈజ్ అ ప్రయారిటీ ఫర్ మీ. కమింగ్ టు ఆఫీస్ ఆన్ టైమ్ is also a priority for me. No, really, because I don't like to keep people waiting. So that is also my priority. Correct. Everything is a priority. కానీ నిజానికి ఒక ఛానల్లో వర్క్ చేసిన వాళ్ళు ఇంకో ఛానల్కి ఎలా పెడతారో, సందర్భానుసారం పార్టీలు మారడం అనేది రాజకీయ నాయకులు ఎవరు పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు ఒకే పార్టీలో ఉన్న వాళ్ళు ఎవ్వరూ ఉండరు. పరిస్థితుల ప్రకారం మారుతూ ఉంటారు. అంటే ఇలా అనుకునే వాళ్ళకి జనరల్ గా ఈ స్టార్టింగ్ ఇక్కడ ఉండేవారు, తర్వాత ఇప్పుడు ఉన్నారు అని అలా అనుకునే వాళ్ళకి నేనే ఒక వర్డ్ ఇచ్చి పెట్టాను. అందుకే యాక్చువల్లీ